కాన్సెప్ట్ వచ్చి జాయిన్స్. ఈ జాయిన్స్ అంటే ఏంటంటే మన డేటాబేస్ లో మల్టిపుల్ టేబుల్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఆ టేబుల్స్ ని జాయిన్ చేయాలి అంటే ఈ జాయిన్స్ అనేటివి ఇంపార్టెంట్. మనకు ఒరాకిల్ లో 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, సెల్ఫ్ జాయిన్ అండ్ అవుటర్ జాయిన్. ఇవన్నీ ఒరాకిల్ 8A లో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ 9A లో ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అండ్ న్యాచురల్ జాయిన్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఫస్ట్ వచ్చి ఈక్వి జాయిన్. ఈ ఈక్వి జాయిన్ అంటే ఏంటంటే based on equality operator, we are retrieving data from multiple tables. Here joining condition column must belong to same data type. For example, మీరు ఒక 2 tables క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అనే టేబుల్ అండ్ ఎంప్లాయ్ 2 అనే టేబుల్ 2 టేబుల్స్ క్రియేట్ చేసుకోండి. ఈ 2 టేబుల్లో ఏదైనా ఒక కాలం నేమ్ అనేది సేమ్ గా ఉండాలి అండ్ దాని యొక్క డేటా టైప్ అనేది సేమ్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్ 1 లో వచ్చి ఎంప్లాయ్ నెంబర్ అనేది సేమ్, అది నెంబర్ డేటా టైప్ తో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయ్ 2 లో కూడా ఎంప్లాయ్ నెంబర్ అనేది సేమ్ గా ఉంది అండ్ ఇవి కూడా డేటా టైప్ అనేటివి నెంబర్ డేటా టైప్. సో ఈ 2 టేబుల్స్ యొక్క ఎంప్లాయ్ నెంబర్ అండ్ ఎంప్లాయ్ నెంబర్ అనేది సేమ్ గా ఉంది. ఓకే, కాలం నేమ్స్ అనేటివి సేమ్ అండ్ డేటా టైప్ అనేది సేమ్ గా ఉండాలి. ఓకే, అప్పుడు ఈక్వి జాయిన్ అనేది అప్లై చేయొచ్చు. దీనిలో సింటాక్స్ వచ్చి సెలెక్ట్ కాలం 1 కాలం 2 ఫ్రమ్ టేబుల్ 1 టేబుల్ 2 వేర్ కండిషన్. ఓకే, టేబుల్ 1 డాట్ కామన్ కాలం నేమ్ is equal to table 2 dot common column name. For example, select name comma employee 2 లో వచ్చి name 2 from emp table 1 అంటే emp comma emp2 table 2 ఎక్కడంటే ఈ రెండు నేమ్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి. ఓకే, టేబుల్ 1 ని టేబుల్ 2 ని జాయిన్ చేయాలి. emp table dot table name dot table name 1 dot column name వచ్చి ఈ నంబర్ is equal to సెకండ్ వచ్చి emp2 dot ఈ నంబర్. ఓకే, డేటా అయితే డిస్ప్లే అయింది. ఎందుకంటే ఇక్కడ ఈక్వి జాయిన్, ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ అనేది ఇక్కడ కామన్ గా ఉంది అండ్ ఇక్కడ కామన్ గా ఉంది, సేమ్ డేటా టైప్ అండ్ సేమ్ కాలం నేమ్. సో ఈ రెండింటిని జాయిన్ చేయొచ్చు. ఈ రెండింటిని జాయిన్ చేసి మనం అవుట్పుట్ అయితే ప్రింట్ చేసాం. ఓకే, ఫస్ట్ ది సాయి అంటే ఎంప్లాయీ 1 లో వచ్చి సాయి ఫస్ట్ అంటే ఎంప్లాయీ 2 లో వచ్చి సాయి. ఓకే, ఫస్ట్ రో వచ్చి సాయి రెండు డిస్ప్లే అయ్యి. సెకండ్ వచ్చి శశి, ఇక్కడ వచ్చి మునీశ్వర్. ఓకే, సెకండ్ రో వచ్చి శశి అండ్ మునీశ్వర్ డిస్ప్లే అయింది. నెక్స్ట్ థర్డ్ వచ్చి ఇక్కడ రిషి ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్రసాద్ ఉంది. ఇక్కడ ఏంది రిషి అండ్ ప్రసాద్. ఓకే, నేమ్ 1 అనేది ఎంప్లాయీ 1 యొక్క డేటా, నెక్స్ట్ నేమ్ 2 అనేది ఎంప్లాయీ 2 యొక్క డేటా. ఈ రెండు టేబుల్స్ ని జాయిన్ చేసి ఒకటిగా డిస్ప్లే చేసేదానికి జాయిన్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చి నాన్ ఈక్వి జాయిన్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ అదర్ దెన్ ఈక్వాలిటీ. ఆపరేటర్స్ వచ్చి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బిట్వీన్. వీ కెన్ రిట్రైవ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ లో డేటా అనేది రిట్రైవ్ చేసుకోవాలి. దానికి ఈ నాన్ ఈక్వి జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టేబుల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఆ 2 టేబుల్స్ లో ఉన్న డేటాని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ నేమ్ కమా శాలరీ 2 అంటే ఈ రెండు వచ్చి ఎంప్లాయీ 1 యొక్క డేటా, ఇది వచ్చి ఎంప్లాయీ 2 యొక్క డేటా. ఓకే, ఎంప్లాయీ 1 లో వచ్చి నేమ్ అండ్ శాలరీని అయితే తీసుకుంటున్నా, ఎంప్లాయీ 2 లో వచ్చి శాలరీ మాత్రమే తీసుకుంటున్నా. ఫ్రమ్ టేబుల్ 1 యొక్క నేమ్ ఏంది ఈఎంపి కమా టేబుల్ 2 యొక్క నేమ్ ఏంది ఈఎంపి2. ఓకే, వేర్ ఫస్ట్ ఈ రెండిట్లో ఉన్న కామన్ కాలం నేమ్ ఏంటంటే ఈ నంబర్. ఓకే, దీంట్లో కూడా ఈ నంబర్ అనేది కామన్ కాబట్టి ఫస్ట్ టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్ అంటే ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంది ఈఎంపి డాట్ కాలం నేమ్ ఈ నంబర్ ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ సెకండ్ టేబుల్ నేమ్ ఏంది ఈఎంపి2 డాట్ ఈ నంబర్. ఓకే, ఆ 2 టేబుల్స్ లో ఉన్న కాలమ్స్ ని బట్టి అంటే 2 కాలమ్స్ ని బట్టి డేటా అనేది డిస్ప్లే చేసేదానికి. ఓకే, ఇట్లాగే ఇప్పుడు శాలరీ అనేది ఎవరికి ఎక్కువ ఉంది అది చెక్ చేసుకోవడానికి శాలరీ 2. ఓకే, నాన్ ఈక్వి జాయిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఇవన్నీ చెక్ చేసుకునే దానికి. గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్
ఓకే. ఇవన్నీ చెక్ చేసుకునేదానికి గ్రేటర్ దెన్ అంటే ఏంది? ఎంప్లాయీ 1 యొక్క డేటా అనేది సాలరీ అనేది ఎక్కువ ఉంటది. ఎంప్లాయీ 2 కన్నా. అప్పుడు డేటా అనేది డిస్‌ప్లే అవుతది. ఒకవేళ తక్కువైతే డిస్‌ప్లే అవ్వదు. సో, ఇట్లాగా. ఓకే. నాన్ ఈక్వి జాయిన్ అంటే ఏంది? లెస్ దెన్, గ్రేటర్ దెన్ 2 టేబుల్స్ యొక్క డేటాని రిట్రైవ్ చేసుకునేదానికి ఈ నాన్ ఈక్వి జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చి రైట్ ఎ క్వెరీ టు డిస్‌ప్లే ద ఎంప్లాయీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద లొకేషన్ చికాగో ఫ్రమ్ ఈఎంపీ డిపార్ట్మెంట్ టేబుల్ బై యూజింగ్ ఈక్వి జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ యొక్క డేటా అండ్ ఎంప్లాయీ 2 యొక్క టేబుల్ యొక్క డేటా. దీంట్లో ఏందంటే ఈ 2 దాంట్లో కామన్ గా అంటే సేమ్ సిటీ నేమ్ ఉండేది వాళ్ళ డేటా అయితే ఇవ్వాలి. ఓకే. బై యూజింగ్ ఈక్వి జాయిన్ యూజ్ చేసి సేమ్ డేటా అనేది డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఏం చేస్తావు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 1 కామా ఎంప్లాయీ 2 టేబుల్ 1 కామా టేబుల్ 2. ఫస్ట్ టేబుల్ నేమ్ వచ్చి ఈఎంపీ అండ్ సెకండ్ టేబుల్ నేమ్ వచ్చి ఈఎంపీ 2. ఇద్దరు టేబుల్ ఫ్రమ్ వేర్ కండిషన్ అయితే రాయాలి. ఇప్పుడు ఏం చేస్తావు? టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్. టేబుల్ నేమ్ ఏంది? ఈఎంపీ డాట్ సిటీ. ఓకే. సిటీ ఈజ్ ఈక్వల్ టు ఈఎంపీ 2 డాట్ సిటీ. ఓకే. ఇప్పుడు ఎంప్లాయీ 1 లో ఉన్న డేటా అంటే సిటీ, ఇక్కడ సిటీస్ ఉన్నాయి. ఈ సిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ సిటీస్ ఎవరికి ఉన్నాయో అంటే ఫస్ట్ చెక్ చేసుకుంటది. ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇక్కడ ఎక్కడైనా హైదరాబాద్ ఉందా? లేదు. లెఫ్ట్. నెక్స్ట్ తిరుపతి. ఇక్కడ ఎక్కడైనా తిరుపతి ఉందా? ఫస్ట్ ప్లేస్ లో ఉంది తిరుపతి. ఓకే. ఈ డేటా అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే. ఎంప్లాయీ 1 అండ్ ఎంప్లాయీ 2 యొక్క డేటా అనేది ఫస్ట్ వచ్చి సాయి, నెక్స్ట్ వచ్చి మునీశ్వర్. ఈ 2 టేబుల్స్ యొక్క డేటా అనేది డిస్ప్లే చేసింది. ఇద్దరిది వచ్చి తిరుపతి అని ఇట్లా డిస్ప్లే చేసింది. ఇట్లాగా ఈక్వి జాయిన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ బై యూజింగ్ ఈక్వి జాయిన్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ నేమ్ అండ్ సమ్ ఆఫ్ సాలరీని ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్వశ్చన్ మీరే ప్రాక్టీస్ చేయండి. ఈ సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే ఈ సెల్ఫ్ జాయిన్ ఈజ్ ఏ జాయిన్ వేరే టేబుల్ జాయినడ్ విత్ ఇట్ సెల్ఫ్. ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ ఎంప్లాయీ అనే టేబుల్ లో సేమ్ అంటే 2 కాలమ్ నేమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే. ఎంప్లాయీ ఐడి అండ్ మేనేజర్ ఐడి ఈ 2 కాలమ్ నేమ్స్ లో డేటా అనేది సేమ్ గా ఎక్కడ ఉంటుందో ఆ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 101 వచ్చి రాహుల్ అనే నేమ్. ఇక్కడ మేనేజర్ వచ్చి 103 అని ఉంది. ఈ మేనేజర్ 103 అంటే ఎవరు? అశోక్. అప్పుడు మనకి ఏమని డిస్ప్లే అవుతుంది అంటే రాహుల్స్ మేనేజర్ ఈజ్ అశోక్. నెక్స్ట్ 102 అంటే ఏంది? సాయి. ఇక్కడ సాయి అంటే మేనేజర్ ఎవరు? 103 అంటే 103 అంటే ఏంది? అశోక్. సాయిస్ మేనేజర్ ఈజ్ అశోక్. అంటే నెక్స్ట్ కిరణ్ మేనేజర్ ఎవరు? 101 అంటే ఎవరు? రాహుల్. సో కిరణ్ మేనేజర్ ఈజ్ రాహుల్. ఇట్లాగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నల్ ఉంది కాబట్టి అశోక్ డేటా అనేది డిస్ప్లే అవ్వదు. ఓకే. ఔటర్ జాయిన్ అంటే ఏందో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఔటర్ జాయిన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ మ్యాచింగ్ రికార్డ్స్ అండ్ ఆల్సో నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది టేబుల్ లో మ్యాచింగ్ రికార్డ్స్ ని అండ్ నాన్ మ్యాచింగ్ రికార్డ్స్ ని గెట్ చేసుకునేదానికి ఈ ఔటర్ జాయిన్ అనేది తీసేస్తాం. దీంట్లో 3 ఉంటాయి. లెఫ్ట్ ఔటర్ జాయిన్, రైట్ ఔటర్ జాయిన్ అండ్ ఫుల్ ఔటర్ జాయిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ అనే టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ అనే టేబుల్. ఎంప్లాయీ అనే టేబుల్ లో 3 రోస్ ఉన్నాయి. ఓకే. డిపార్ట్మెంట్ అనే టేబుల్ లో 2 రోస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకు థర్డ్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్ లో మనకు డిపార్ట్మెంట్ 3 అని లేదు. బట్ మనం ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయీ ఐడి అనేది 3 అని ఇచ్చాం. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ ఔటర్ జాయిన్ యూస్ చేసాం అనుకో రిటర్న్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్. లెఫ్ట్ టేబుల్ లో మనకు రైట్ టేబుల్ లో ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం అంటే 101 అంటే ఏంది? సాయి ప్లేస్ లో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐడి అందా 1. సో 1 అనేది ఇక్కడ సెట్ చేసుకుంటది హెచ్ఆర్. ఓకే. సాయి హెచ్ఆర్. నెక్స్ట్ రాహుల్ అంటే ఏంది? ఐటీ. ఓకే. రాహుల్ ఐటీ. నెక్స్ట్ కిరణ్ అనే దగ్గర ఇక్కడ మనకు ఎంటీ స్పేస్ ఉంది. అక్కడ మనం ఏం డేటా అనేది పాస్ చేయాలి. సో కిరణ్ నల్ అనే అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనేది.